ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఇప్పుడు వచ్చేసి మూకుడు వేడెక్కింది కదండి. కడాయి వేడెక్కిపోయింది. మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ పోస్తున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా, అంటే కొంచెం నూనెనే పోయాలండి, మరీ ఎక్కువ పోయకూడదు. కాస్త నూనె వేడయ్యాక అందులో వచ్చేసి ఒక్కొక్క పీస్ మాత్రమే వేయాలండి. అంటే మనకి 4 ముక్కలైనా అలా ఒక ట్రిప్లో వేసి మళ్ళీ తర్వాత వేయించి తీసినాక మళ్ళీ వేస్తే అవి చాలా క్రిస్పీగా వస్తాయండి. లేదనుకోండి అంత ముద్దయిపోయి గలీజ్ అయిపోయి అసలు తినడానికి ఉండదండి. బారావు ముక్కలు డీప్ ఫ్రై చేసినాక మొత్తం అంతా అతుక్కుంటుంది. సో నూనె వేడయ్యేదాకా కొంచెం వెయిట్ చేసి, సరిగమపదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాటే రాని మౌనంలోన రాయలేని కవితలు ఎన్నో కళ్ళతోటి పలికిస్తున్నా మోయలేని మోసలు ఎన్నో మనసుతోటి వివరిస్తున్నా. సరిగమపదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాటే రాని మౌనంలోన. ఏం లేదు ఫ్రెండ్స్, అలా జాలీగా నాకు సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి పాడుకుంటూ అలా 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 హ్యాపీగా వంట చేసేద్దామే. చాలు, ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి, ఇలా ముక్కలు వేసేద్దాం మనం. నువ్వలా వేస్తే నువ్వలా వేస్తే నా ఎదమారే ఆహా ఏమి రుచి. ఇలా 4 ముక్కలు వేసానండి. ఎందుకంటే మరీ ఎక్కువగా వేయద్దు, మంచిగా క్రిస్పీగా బయటికి వెళ్తాయండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ ఫ్రై చేశాక వీటి నూనెని ఏం చేస్తామనేసి. వీటి నూనెని అవైలబుల్ ఉండేంతలోనే పెట్టుకోవాలండి. మనం చాలా మట్టుకు కొంచెం నూనె వేసుకుంటూనే యూజ్ చేసుకోవాలి. మిగిలిపోతే ఏం చేయాలంటే దాన్ని కర్రీ లెక్కనే తినొచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకొని సూప్ చేస్తే అందులో వేయచ్చండి. పచ్చి పులుసు చేస్తాం కదండి, అందులో ఈ ఫ్రై నూనె వేసి వచ్చండి. చిటపటలు ఆడుతుందండి. ఫిష్ అంటే చాలా డేంజర్ అండి, అసలు నూనె మీద పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. చేతులు ముఖం మీద పడిపోయండి నూనె. చిందులు వేసిన వచ్చావని నా ప్రాణి తీరన్నా సందడి చేసిన నిన్ను చేసిన చూస్తే చాలా నీకోసం బీచుండే నాలే ఈ కోసం దాచిండే ప్రేమంతా ఈ సో కొంతమందికి డౌట్ రావచ్చండి, వీటికి కళ్ళు ఎందుకు ఉన్నాయి అనేసి. యాక్చువల్లీ అయితే చాలామంది కళ్ళు తింటే మంచిది అని అంటారు. సో మనం అయితే తినమండి. అది అందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ నూనెలో కానీ లేదా పులుసులు వేస్తారు చాలామంది అయితే. సో అలా వేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి వేసేసి తింటారండి, అంతే, ప్రోటీన్స్ కోసం. మాకు మేము కావాలని తీయలేదు, మేము మర్చిపోయామని మాత్రం కాదండి. దాంట్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, అర్థమైందండి. ఫిష్ తింటే చాలా ఆరోగ్యం అండి, గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావు, హెల్తీగా ఉంటారు. రక్తం లేని వాళ్ళకు రక్తం వస్తుంది. ఫిష్ తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. లాస్ అయితే ఏం లేదు. వీలైనంత వరకు చికెన్ కంటే ఎక్కువ ఫిష్ తినండి, చేప తినండి, ఆరోగ్యంగా ఉండండి. హాయ్ హలో, వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఈరోజు మనం చేయబోతున్నాము ఫిష్ కర్రీ, అంటే చేప ఫ్రై చేస్తున్నాను యాక్చువల్లీ. పులుసు తర్వాత పెట్టేసుకుందామండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.